ఓహ్ హాయ్. ఏది మొత్తం కోర్టే కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ కోర్ట్ అంటే ఏంది? తెలుగులో న్యాయస్థానం, హిందీలో అదాలత్. మన తెలుగు భాషకి ఒక ప్రత్యేకత ఉంది. ఏదైనా భాషని కొంచెం సాగదీస్తే అది తెలుగు అవుతుంది. ఇప్పుడు కోర్టుకి ఒక కొమ్ము తగిలిచ్చి కోర్టు అంటే తెలుగు అవుతుంది. ఇప్పుడు మనకు తెలిసినంత వరకు కోర్టు అంటే ఏంది? నల్ల నల్ల చొక్కాలు వేసుకొని లాయర్లు తిరుగుతుంటారు, వాళ్ళ చుట్టూ జనాలు తిరుగుతుంటారు, లోపలేమో జడ్జిలు కేసులు నడిపిస్తుంటారు, అంతే కదా. కానీ మీకు తెలియని ఒక విచిత్రమైన ముచ్చట నేను చెప్తా. ఈ కోర్టులకి వెళ్ళి చూసినామంటే దునియా మొత్తం ఉల్టా పుల్టా ఉంటుంది. అది ఎట్లుంటుంది? తలకాయ కిందికి కాళ్ళు పైకి నడుస్తారా అంటే అట్లా కాదు, నేను చెప్తా. మనం బయట రోడ్ల మీద చూసినాం అనుకోండి, ఆడపిల్లలు మగపిల్లలు చేతులు పెట్టుకొని రొమాంటిక్గా బైకుల మీద పార్కుల్లో కనిపిస్తుంటారు. అదే జంటలు కోర్టులో కనిపిస్తే దూరం దూరం కూర్చొని కోపంగా చూసుకుంటూ జర్రా దగ్గరికి వెళ్తే కొట్టేటట్టు ఉంటారు. అయిందా? దునియా ఉల్టపల్టా అయిందా? ఇది ఒక్కటే కాదు, చెప్తాయిగా. ఇప్పుడు మనం రోడ్ల మీద పోతుంటే దాదాలు కనిపిస్తారు. ఎట్లుంటారు? మంచి తెల్ల కద్ద రంగిలు వేసుకొని ఇంతింత దొడ్డు గొలుసులు వేసుకొని మీసం తిప్పుకుంటా దర్జాగా నడుస్తుంటాడు. రోడ్ల మీద పోయేటోళ్ళందరూ నమస్తేనా 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 అని పిలుస్తుంటారు. కానీ అదే దార్కారి కోర్టులో ఒక క్లర్క్ అడిగిపోతాడు. ఆ క్లర్క్ ఏం చేస్తాడు? ఒక చిన్న టేబుల్ వేసుకొని అసలు ఇస్త్రీ కూడా చేయని ఒక చొక్కా వేసుకొని కూర్చుంటాడు. ఆడ ఈ దాదా షర్టు మొత్తం దింపుకొని గుండీలు పైకి పెట్టుకొని మీసాలు కిందికి దించి ఇట్లా చేతులు కట్టుకొని సార్ 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 అని ఒక చిన్న స్కూల్ పిల్లడు టీచర్ దగ్గర నించున్నట్టు ఓకే సార్, ఎస్ సార్, అవును సార్, కాదు సార్ అని నించున్నాడు. చెప్పినానా దునియా ఉల్టా పల్టా అవుతుందని? అయింది కదా ఉల్టా. ఇది ఒకటే కాదు, ఇంకా ఉంది ముచ్చట. ఇంకొక విషయం చెప్తా. ఇప్పుడు పోలీసులు దొంగలను ఎప్పుడైనా కలిసి చూసి ఉంటారా మీరు? బయట ఎప్పుడైనా చూసినారా? చూడరు. ఎందుకంటే పోలీసుని చూసి దొంగ ఉరుకుతుంటాడు, ఆయన పట్టుకోవడానికి పోలీసు ఉరుకుతుంటాడు. కానీ ఈ గోట అట్లా కాదు. ఇద్దరు చేతులు కలుపుకొని ఛాయ్ తాగుకుంటా ముద్దుగా ముచ్చట్లు చెప్పుకొని దోస్తులాగా కనిపిస్తుంటారు. చెప్పినా ఉల్టా అవుతుందని? అయిందా ఉల్టా? ఇంకా చెప్పుకుందాం కోర్టు గురించి. ఈ కోర్టులలో ఒక 3 రకాలు ఉంటాయి. సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టు, ఫ్యామిలీ కోర్టు అని. సివిల్ కోర్టు అంటే ఈ పైసలు పంచాయతీలు, ఆస్తి గొడవలు అవన్నీ. క్రిమినల్ కోర్టు అంటే ఈ లంగలు దొంగలు వీళ్ళు చేసే పంచాయతీలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు మీ దోస్తులు పైసలు ఇచ్చుకున్నారు, దాంట్లో మళ్ళీ ఎవరో ఒకరు ఎగ్గొట్టిండ్రు అంటే మీరు డైరెక్ట్ కోర్టుకు పోయినారు అనుకోండి, అది సివిల్ కేసు అవుతుంది. సివిల్ కోర్టుకు పోతారు అంటే మీరు పెద్ద మనుషులు అనమాట. అదే మీరు కొట్టుకుని కోసుకుని పోయినరు అనుకోండి, క్రిమినల్ కోర్టుకు పోతారు అంటే మీరు ఉత్తి లంగలు అనమాట. చూసినారా పంచాయతీ ఒకటే అయినా మతలబ్లు ఎట్లా మారినాయని? ఈ కోర్టులల్లా విచిత్రమైన కోర్టు ఏమైనా ఉంటుందంటే అది ఫ్యామిలీ కోర్టు. ఈ ఫ్యామిలీ కోర్టుల సర్కస్ ఉంటుంది రాబాయి. చెప్పిన కదా కోర్టులల్లో ఉల్టా పుల్టా అవుతుంది, కానీ ఫ్యామిలీ కోర్టులలో ఉల్టయి పల్టయి మసై ముద్దవుతుంది. అంటే ఇప్పుడు చెప్పుకోవాలంటే ఈ ముందు కోర్టులల్లో ఒక పంచాయతీకి ఒక కేసే పెడతారు, కానీ ఈ ఫ్యామిలీ కోర్టులలో అట్లా కాదు, ఫుల్ ప్యాకేజే. ఇప్పుడు ఒక ఆడపిల్ల పోయి మా అత్తారింటో నాకు అన్యాయం అయింది అని చెప్పింది అనుకోండి, ఏంది గెట్లని అడగరు, మొత్తం ఒక 4-5 కేసులు వేసి పడేస్తారు అంతే. అందులో మొదటి కేసు దాని మోడు మీద పెడతారు. ఏమని పెడతారు? ఇటు సంసారానికి పనికి రావట్లే అని పెడతారు. అరే ఆడికి అప్పటికి ఒక పిల్లోడు ఉంటాడు, అది ఎట్లా అని అడిగితే అది ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వేసినలేండి సార్, ఇప్పుడు పనికి వస్తలేడు అని అంటారు. రెండోది వాళ్ళ అత్త మీద, మామ మీద, అవ్వ మీద, తాత మీద, ఉంటే కుక్క మీద కూడా పెడతారు. ఏమని? వరకట్నం కేసు పెడతారు. వాళ్ళు అడగకపోయినా పెడతారు. అక్కడితో ఆపరు. పక్క వీధిలో ఉన్న బామ్మరిది, పక్క జిల్లాలో ఉన్న బంధువులు, పక్క రాష్ట్రంలో అసలు వరుస కూడా తెలియని వాళ్ళ మీద కూడా పెడతారు. వాడెవడో పాపం పొద్దునే ఆడి పొలంలో మొక్కలు వీక్కుంటూ ఉంటాడు. ఒక పోలీసు వాడు వచ్చి నడ్రాబాయ్ నీ మీద కేసు ఉంది అని అంటాడు. అరే సార్ నేనేం చేసినా సార్ అని అంటాడు. నీ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంది అంటాడు. ఏంటి ఆడికి నోరు కూడా తిరగదు. నేనేం చేసినా సార్ అంటే, అప్పుడు ఎప్పుడో నువ్వు బెంగళూరు పోయి నీ బంధువులు ఎవరో కొట్టేసినావు అంట కదా నెలకొకసారి అని అంటాడు. సార్ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, వాళ్ళ అడ్రస్ కూడా నాకు తెలియదు అంటే, ఇక్కడ పాయింట్ నీకు వాళ్ళు తెలుసా వాళ్ళ అడ్రస్ తెలుసా అన్నది కాదు, నీ కర్మగాలి వాళ్ళకి నీ పేరు అడ్రస్ తెలుసు, అది పాయింట్ అని ఆయన పట్టుకపోతాడు. ఇదండి కోర్టుల ముచ్చట. చెప్పినా మొత్తం ఉల్టా పుల్టా అవుతుందని. అట్లనే ఈ కోర్టు మీద మేము ఒక కథ రాసి ఒక సినిమా తీసి దానికి ఉద్వేగం అని పేరు కూడా పెట్టినాం. ఈ నెల అది రిలీజ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా దాన్ని థియేటర్లోకి వెళ్ళి చూడాలి. చూసి ఉరుకునేది కాదు, అరే ఇది ఎట్లా తీస్తారు రా భయ్, అట్లా ఎట్లా ఒప్పుకుంటాం, ఇది ఎట్లా కాదు అని చెప్పి మాస్
లొల్లి సభలు పెట్టుకుందాం, సరేనా? నవంబర్ 22 మా ఉద్వేగం సినిమా రిలీజ్ అవుతుంది. ఈ కోర్టులో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో చూశారు కదా, అంతకన్నా మస్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తప్పకుండా నవంబర్ 22 కోర్టులోకి వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి మా ఉద్వేగం సినిమా చూడాలి. ఓకే.